ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే, ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు లభిస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షారూక్. మీరు చూస్తున్నారు తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకోసం ఒక మంచి వాట్సాప్ ట్రిక్ అనేది తెచ్చేసాను ఫ్రెండ్స్. ఈ ట్రిక్తో మీరు మీ ఫొటోస్ని గ్యాలరీలో నుండి కాకుండా కీబోర్డ్లో నుండి సెండ్ చేయొచ్చు. దానికోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసాక ఐ అగ్రీ చేసేసి ఇక్కడ మీరు ట్రై టు పిక్ బోర్డ్ అనే దాని మీద క్లిక్ చేయండి. అలా చేసినగానే మీకు ఇక్కడ ఫస్ట్ ఎనేబుల్ పిక్ బోర్డ్ అనేది ఉందో దాన్ని ఆన్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు మీ వాట్సాప్లోకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. వాట్సాప్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ మీరు లవ్ అని ఇలా పంపించాక ఇక్కడ మీరు స్పేస్ బార్ మీద నొక్కి పట్టుకొని ఇక్కడ మీకు పిక్ బోర్డ్ అనే ఆప్షన్ కనబడుతుందా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినగానే మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ ఏదో ఒక టైప్ చేయాలి. నేనైతే ఇక్కడ లవ్ అని టైప్ చేసి ఇక్కడ నొక్కి పట్టుకున్నా. పిక్ బోర్డ్ మీద క్లిక్ చేసిన కానీ ఇక్కడ మనకు సర్చింగ్లో చాలా వచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా మీరు మీ ఫ్రెండ్స్కి గ్యాలరీలో నుండి కాకుండా డైరెక్ట్గా పంపించేసేయచ్చు. అలాగే ఇక్కడ మీరు క్వైట్స్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. క్వైట్స్ అనేవి కూడా పంపించచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చేసింది క్వైట్స్ అయ్యి ఇది క్వైట్ అనేది వచ్చింది. ఇలా మీరు మీ ఫ్రెండ్స్కి పంపించచ్చు ఫ్రెండ్స్. ఈ ట్రిక్ అనేది ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నా వెబ్సైట్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడింగ్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వందే మాతరం, జై హింద్.